గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమైంది. రిపబ్లిక్ డేను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులు, కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. కర్తవ్య పథ్ దగ్గర 6 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధమైంది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్ ముస్తాబైంది. కేంద్రం గత సంవత్సరం కంటే ఈసారి భారీగా వేడుకలు నిర్వహిస్తోంది. రిపబ్లిక్ డే ప్రదర్శనల్లో 30 శకటాలున్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలుండగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సేవలకు చెందిన 13 శకటాలున్నాయి. భారత్ సాధిస్తున్న ప్రగతిని, గొప్ప ఉజ్వల సాంస్కృతిక వైవిధ్యంతో మేళవించిన శకటాల ప్రదర్శన జరగబోతోంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇప్పటికే వీరు ఢిల్లీ చేరుకున్నారు. వీరికి భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఇక రిపబ్లిక్ డే వేడుకల్లో దాదాపు 2,500 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించనున్నారు. ఈ పరేడ్లో 6,050 మంది సైనిక సిబ్బంది పాల్గొంటారు. భైరవ్ బెటాలియన్, శక్తివాన్ రెజిమెంట్తో పాటు లడక్ స్కౌట్స్ కూడా తొలిసారిగా పరేడ్లో పాల్గొంటున్నాయి. అలాగే జాన్స్కార్ పోనీలు, బాక్ట్రియన్ ఒంటెలు కూడా తొలిసారిగా ఈ పరేడ్లో సందడి చేయనున్నాయి. ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్ ఆహ్వాన పత్రికలను కూడా వందే మాతరం ఇతివృత్తంతో రూపొందించారు. కర్తవ్య పథ్ గ్యాలరీలో వందే మాతరం పద్యాల చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 10,000 మంది ప్రజలు ప్రత్యేక అతిథులుగా ఈ పరేడ్కు హాజరు కానున్నారు. వీరిలో రైతులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, క్రీడాకారులు, మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు, కళాకారులు, కార్మికులు, స్వచ్ఛంద సేవకులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్య పథ్లోని గ్యాలరీలకు దేశవ్యాప్తంగా ప్రవహించే నదుల పేర్లతో నామకరణం చేశారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శన అందర్నీ ఆకట్టుకోనుంది. ఈ ఏడాది సుమారు 2,500 మంది సాంస్కృతిక కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రధానంగా స్వాతంత్ర్య మంత్రం వందే మాతరం, శ్రేయస్సు మంత్రం ఆత్మనిర్భర్ భారత్ ఇతివృత్తంతో ప్రదర్శన ఉండనుంది. ఈ బృందానికి సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి అరుదైన అవకాశాన్ని సాధించారు. ఇక ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ నుంచి తొలిసారి ఒగ్గు డోలు నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. ఈ బృందానికి ఇప్పటికే ఢిల్లీలో శిక్షణ ఇస్తున్నారు. అలాగే తెలంగాణ, ఏపీ నుంచి 133 మంది ఎన్సీసీ క్యాడెట్లు కూడా రిపబ్లిక్ డే ప్రదర్శనలో పాల్గొంటారు. గతేడాది ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది మొదటి గణతంత్ర దినోత్సవ పరేడ్ కానుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.